హలో గేమర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 10 మినిట్స్లో క్యాన్వా యూస్ చేసి మీ ల్యాప్టాప్లో లేదా పీసీలో యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మొబైల్లో ఎలా చేయాలో చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, నా సజెషన్ ఏంట్రా అంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ యూస్ చేయండి. ఎందుకో నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే కొంచెం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్గా ట్యుటోరియల్కి అయితే వెళ్దాం. ఒక్క నిమిషం, వీడియో మధ్యలో నేను థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఏ కలర్స్ యూస్ చేస్తే థంబ్నెయిల్స్లో వ్యూస్ ఎక్కువ వస్తాయో కూడా చెప్తాను విత్ లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే, వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడైతే మీ ల్యాప్టాప్లో లేదా పీసీలో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేయగానే మీకు అక్కడ సెర్చ్ బార్లోని canva.com అని టైప్ చేసి ఎంటర్ అయితే చేయండి. మీకు ఇలా క్యాన్వా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, క్యాన్వా అకౌంట్. లేకపోతే సైన్ అప్ అవ్వండి, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే క్యాన్వా అనేది మన కంటెంట్ క్రియేటర్స్కి చాలా మంచి టూల్ అనమాట. సో మీరు లాగిన్ అవ్వగానే మీకు ఇలా పేజ్ అయితే కనబడుతుంది. నేను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను నా అకౌంట్ తోటి ఆల్రెడీ లాగిన్ అయ్యాను. మీకు ఇలా పేజ్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము చేసే థంబ్నెయిల్ టెంప్లెట్స్ ఎత్తుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మీరు చేసే యూట్యూబ్ వీడియో ఏ కంటెంట్ గురించి ఉందో ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక థంబ్నెయిల్ గేమింగ్ గురించి చేయాలి. నా వీడియో గేమింగ్ కంటెంట్. సో ఆ గేమింగ్ గురించి ఒక థంబ్నెయిల్ చేయాలి. నేను ఇలా ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను అంటే గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకైతే ఈ వీడియో కోసము ఒక రిక్వెస్ట్ అయితే ఉంది. శ్రీ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఒక ఫుడ్కి సంబంధించిన వీడియో అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఫుడ్కి సంబంధించిన థంబ్నెయిల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ సెర్చ్లోని ఫుడ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని చెప్పి సెర్చ్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, ఫుడ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ టెంప్లెట్స్ అని చెప్పి. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ మీకు చాలా ఉంటాయి దీనిలో. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ప్రో ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే బిగినర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ అయితే యూజ్ చేసుకోండి. మరి మనకి ప్రో అయితే అక్కర్లేదు, ఫ్రీగానే మనకు చాలా ప్రొఫెషనల్ టెంప్లెట్స్ అయితే దొరుకుతాయి. సో ఈ టెంప్లెట్స్ని మీరు ఏదైనా సెలెక్ట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదా మీకు వద్దు, నా క్రియేటివిటీ యూస్ చేసి నేను ఒక కొత్త థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా అంటే మీకు ఇక్కడ క్రియేట్ బ్లాంక్ థంబ్నెయిల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి అయితే మళ్ళీ మీ క్రియేటివిటీ యూస్ చేసుకొని ఫ్రెష్గా చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో కోసము ప్రీ టెంప్లెట్ అయితే యూస్ చేస్తాను ఏదో ఒకటి. సో ఇది ఉంది కదా, ఇది తీసుకుందాము. ఇది ఇట్లా క్లిక్ చేయగానే ఆ టెంప్లెట్ ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని అయితే వస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేయగానే మీకు ఎడిటింగ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మీ యాక్చువల్ ఎడిటింగ్ పేజ్ అనమాట. ఇక్కడ నుండి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఒక సీక్వెన్స్లో అయితే వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు వీడియోస్కి సంబంధించిన ఏవో ఒక ఫొటోస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫుడ్కి సంబంధించిన థంబ్నెయిల్ కాబట్టి ఆ ఫుడ్కి ఫొటోస్ అయితే ఉంటాయి. అవి ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సెకండ్ ఏంటంటే టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం వీడియోకి. ఓకే, ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి, లేకపోతే ఉన్న టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలో కూడా చూద్దాం. థర్డ్ ఏంటంటే తెలుగులో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. తెలుగు ఆడియన్స్కి మనకి ఎక్కువ రీచ్ అవ్వాలి అంటే తమ్నేల్ కూడా తెలుగులో యాడ్ చేస్తే కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది మన తెలుగు ఆడియన్స్కి. సో తెలుగులో ఎలా యాడ్ చేయాలో కూడా చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనం చేసిన తమ్నేల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ టెంప్లెట్లోని వాడిచ్చిన డిఫాల్ట్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఉంచుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి నా ఫుడ్కి సంబంధించిన ఒక ఫోటో ఉంది కాబట్టి నేను అదైతే యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్నదైతే డిలీట్ చేస్తాను. ఓకే, ఇదైతే ఫ్రేమ్, ఇది ఎలా యాడ్ చేయాలో కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది డిలీట్ చేసేద్దాము. సో మనం ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే మీకు ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, ఇది అప్లోడ్స్ అని క్లిక్ చేసి మీకు ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంటుంది. ఓకే, ఈ అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ ఫోటో ఎక్కడైతే ఏ పాత్లో అయితే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అని చెప్పి నాకు ఈ ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకోండి, ఇది ఓకే ఓపెన్ క్లిక్ చేయగానే మీకు ఆ ఇమేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనకి ఫోటో అయితే కావాల్సింది లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు ఎలిమెంట్స్లోకి వెళ్తే
ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఎలిమెంట్స్ క్లిక్ చేయంగానే ఇక్కడ కిందకి వచ్చినట్టయితే మీకు ఫ్రేమ్స్ అని ఉంటాయి. ఈ ఫ్రేమ్ అయితే మీకు కావాల్సిన షేప్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ ఫ్రేమ్ అయితే ఒకటి యాడ్ చేస్తాను. అది క్లిక్ చేయంగానే ఇక్కడ మనకు ఒక ఫ్రేమ్ అయితే యాడ్ అవుతుంది. దీని సైజ్ అయితే నేను పెంచుకుంటున్నాను ఇలాగా. ఓకే, మళ్ళీ మీరు మీ అప్లోడ్స్ అని క్లిక్ చేసినట్టయితే మీరు అప్లోడ్ చేసిన ఫుడ్ తాలూకా ఇమేజ్ అయితే ఉంటుంది. అంటే నేను ఫుడ్ అప్లోడ్ చేశాను కాబట్టి ఫుడ్ ఉంటుంది. మీరు ఏ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ మీకు ఇక్కడైతే కనబడుతుంది. సో ఇది నేను క్లిక్ చేయగానే నాకు కావాల్సిన ఇమేజ్ మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది డ్రాగ్ చేసి ఈ ఫ్రేమ్లోకి అయితే ఇలా రిలీజ్ చేస్తే మీకు ఆ ఫ్రేమ్లో అయితే ఈ ఫోటో అనేది ఫిట్ అవుతుంది. ఫిట్ అవ్వగానే మనం ఆ ఫ్రేమ్ సైజ్ అనేది పెంచవచ్చు మనకు కావాల్సినట్టు. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇలా నాకు కావాలి కాబట్టి నేను కావాల్సినట్టు పెంచుకుంటున్నాను. ఇలా నాకు కావాల్సినట్టు సెట్ అయితే చేసుకున్నాను దీన్ని. సో మనము ఫోటో అయితే యాడ్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ అంటారు వీటన్నిటిని. ఓకే, ఈ ఎలిమెంట్స్ మనం ప్రస్తుతానికైతే డిలీట్ చేద్దాము. కొంచెం ఆడ్గా కనబడుతుంది కాబట్టి మన ఫోటోకి. ఇప్పుడు నేనైతే డిలీట్ చేసి ఇక్కడ నా ఫోటో అయితే యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే నెక్స్ట్ మనకి సెకండ్ ఏంటంటే టెక్స్ట్. ఓకే, ఈ టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేయాలి, ఇప్పుడున్న టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే హౌ టు కుక్ అని వాడు ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చాడు కాబట్టి అది బాగానే ఉంది, నేను అలానే ఉంచేసాను. ఇక్కడ హౌ టు కుక్ డెలిషియస్ రెసిపీస్ కాకుండా నాకు ఇక్కడ బిర్యానీ అని చెప్పి ఎడిట్ చేయాలి. మీరు అక్కడ డబుల్ క్లిక్ చేయగానే మీకు ఎడిట్ అయితే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ రెసిపీస్ అనేది డిలీట్ చేసి బిర్యానీ అని చెప్పి యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హౌ టు కుక్ డెలిషియస్ బిర్యానీ అని యాడ్ అయిపోతుంది. ఓకే, ఇది యాడ్ చేసిన తర్వాత మీకు కావాల్సినట్టు దాన్ని క్లిక్ చేసి జరుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి అయితే నేను అలానే వదిలేస్తాను. ఇలా బాగుంది కదా, హౌ టు కుక్ డెలిషియస్ బిర్యానీ. ఇది ఉన్న టెక్స్ట్ని ఎడిట్ చేయడం. సో కొత్త టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలంటే మీకు ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది. ఈ యాడ్ టెక్స్ట్ బాక్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా టెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ నేమ్ అయితే పెట్టుకోండి, శ్రీ వైటి ఛానల్. ఓకే, ఇలా మీరు మీ ఛానల్ నేమ్ అయితే పెట్టుకొని మీకు ఛానల్ లోగో ఉంటే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ ఒక టెక్స్ట్ లాగా యాడ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. మీకు ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫాంట్ అని ఇలా ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు కావాల్సిన ఫాంట్ అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏదో ఒక ఫాంట్ అయితే ఎగ్జాంపుల్కి తీసుకుంటాను. సో ఇలా నేను ఒక ఎగ్జాంపుల్కి ఒక ఫాంట్ అయితే తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. దీని సైజు పెంచుకోవాలి, ఇది తగ్గించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను తగ్గిస్తాను. దీన్ని అయితే సైజ్ తగ్గించేసి మీరు ఆ ఫాంట్ సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది డ్రాగ్ చేయడానికి ఎటైనా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పైన అయితే ఇలా ఉంచుతాను. ఓకే, శ్రీ వైటి ఛానల్ హౌ టు కుక్ డెలిషియస్ బిర్యానీ. ఓకే, ఇప్పుడు మనకి థర్డ్ది ఏంటంటే తెలుగులో ఫాంట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడైతే మనము టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూసాం. ఇప్పుడు మనం తెలుగులో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. మీరు ఇలా లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. మీకు ఇలా పేజ్ కనబడుతుంది. మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఇంగ్లీష్లో మీరు కావాల్సింది టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 minutesలో నేర్చుకోండి అని చెప్పి రాస్తాను. ఓకే, 10 minutesలో నేర్చుకోండి. మీరు ఇక్కడ ట్రాన్స్లేట్ బటన్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మీరు చూడండి 10 నిమిషాలలో నేర్చుకోండి అని వచ్చింది కదా, ఇది ఇక్కడ మీరు కాపీ ఫుల్ టెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మళ్ళీ మన canva.comకి వచ్చి ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ బాక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక యాడ్ చేసుకున్నట్టు సేమ్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఇందాక కాపీ చేసుకుంది అంతే, మీకు ఇక్కడ వచ్చేసింది చూడండి. ఈ టెక్స్ట్ బాక్స్ అయితే మీకు కావాల్సినట్టు ఇక్కడ ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. 10 నిమిషాలలో నేర్చుకోండి. ఓకే, ఇలా మీరు తెలుగులో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము తెలుగులో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలిమెంట్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ ఎలిమెంట్స్లోని మీకు మీ థంబ్నెయిల్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది ఎలిమెంట్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫుడ్కి సంబంధించింది కాబట్టి నేను ఇలా ఫుడ్ అని చెప్పి టైప్ చేస్తాను.
ఓకే. ఫుడ్ అని చెప్పి ఎంటర్ అని క్లిక్ చేయగానే మీకు చాలా ఎలిమెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక మీకు కావాల్సిన ఇక్కడ మీరు గ్రాఫిక్స్‌కెళ్లారనుకోండి, మీకు ఇక్కడ కావాల్సిన ఐకాన్స్ అయితే చాలా ఉంటాయి. సో, దీనిలోని మీకు నచ్చిన ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి చెప్తాను, ప్రోది కాకుండా నార్మల్ ఫ్రీగున్నవి మీకు ఇష్టం వచ్చిన టెంప్లెట్స్ ఈ టెంప్లెట్‌కి అంటే మ్యాచ్ అయ్యేది ఏదో ఒక గ్రాఫిక్స్ అయితే తీసుకొని మీరిక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా! ఇలా ఇది సెలెక్ట్ చేసుకోండి ఇలాగా. ఓకే. ఈ ఎలిమెంట్ నేను ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను చూడండి. నెక్స్ట్ మీరు అలాగే మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అయితే సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకు చాలా అయితే దొరుకుతాయి. మీరు మంచిది చూసుకొని యాడ్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు మనము ఏ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేస్తే అంటే ఏ కలర్స్ యూజ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి, ఎక్కువ క్లిక్స్ మన వీడియోకి క్లిక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఏంటంటే కస్టమ్ థంబ్‌నెయిల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే 90% యూట్యూబ్‌లో ఉన్న పాపులర్ వీడియోస్ అన్నిటికీ కస్టమ్ థంబ్‌నెయిల్ అయితే ఉంటుంది. మీకు ఇంకా యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడు ఆహ్, ఈ థంబ్‌నెయిల్ అయితే ఒకటి సజెస్ట్ చేస్తుంది మన యూట్యూబ్. అదైతే అసలు యూజ్ చేయకండి. ఖచ్చితంగా కస్టమ్ థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే. అది మీరు ఇక్కడ చూసినట్టయితే 90% ఆఫ్ పాపులర్ వీడియోస్ యూజ్ కస్టమ్ థంబ్‌నెయిల్. సెకండ్ ఏంటంటే కలర్స్. ఇక్కడ మీకు కలర్స్ ఏవి యూజ్ చేయాలి అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం కూడా ఈ యెల్లో, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, పింక్, బ్లూ ఈ కలర్స్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పాపులర్ వీడియోస్ మీరు ఏ సెగ్మెంట్లో చూసుకున్నా మెజారిటీ ఆఫ్ ది పాపులర్ వీడియోస్కి ఎక్కువ క్లిక్ త్రూ ఉన్న వీడియోస్కి అయితే ఈ కలర్స్ అయితే యూస్ చేస్తారు. ఓకే. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను లైవ్లోని. నేను ఇక్కడ హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పి టైప్ చేశాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యెల్లో కలర్ ఈ థంబ్‌నెయిల్. ఓకే. నెక్స్ట్ సేమ్ యెల్లో కలర్. ఓకే. యెల్లో అది డైరెక్ట్ ఇమేజ్ ఉంది కాబట్టి సో నేను మీకు ఇంకొకటి అయితే చూపిస్తాను. హౌ టు యూస్ క్యాన్వా ఫర్ బిగినర్స్ అని పెడతాను. ఇదిగోటి బ్లూ కలర్, బ్లూ కలర్, ఇదిగోటి బ్లూ కలర్. సో మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మ్యాక్సిమం మీకు వచ్చే సెర్చ్ కూడా ఇవే థంబ్‌నెయిల్స్ అట్రాక్టివ్‌గా అయితే కనబడతాయి. మీకు యూట్యూబ్ లోగోలో ఉన్న కలర్స్ కానీ అసలు యూజ్ చేయకండి. ఇక్కడ మీకు స్క్రీన్‌లో యూట్యూబ్ హోమ్ పేజ్‌లో కనబడే కలర్స్ ఏవి యూజ్ చేయకండి థంబ్‌నెయిల్స్‌లో. ఇవైతే యూజ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడైతే నేను క్విక్‌గా ఒక టెంప్లెట్ అయితే రెడీ అయితే చేస్తాను. ఇది నా ప్రో అకౌంట్ అనమాట. సో నేను ప్రో ఎలిమెంట్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి పింగ్ చేయండి క్యాన్వా ప్రో అని చెప్పి. నేను చీప్‌గా క్యాన్వా ప్రో దొరికే మెథడ్ అయితే నేను మీకు చెప్తాననమాట. ఓకే. సో ఇప్పుడైతే నేను కొంచెం టెంప్లెట్స్, ఎలిమెంట్స్ అవన్నీ సెర్చ్ చేసి ఇలా అయితే యాడ్ చేశాను. ఇది మన ఫైనల్ అవుట్‌పుట్. సో మీరు ఇలా ఫైనల్ అవుట్‌పుట్ రాగానే మీ ల్యాప్‌టాప్‌కి ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ షేర్ బటన్ అయితే ఉంది కదా! ఈ షేర్ బటన్ క్లిక్ చేసి మీకు ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్‌లోడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ అని క్లిక్ చేయండి అంతే. ఇలా క్లిక్ చేయగానే మీకు డౌన్‌లోడ్ అని అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోటి మీకు ఇక్కడ డౌన్‌లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీ టెంప్లెట్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఇది మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇలాగ ఓపెన్ అవుతుంది మీకు టెంప్లెట్.
సో అది గైస్ ఈరోజుకి వీడియో అయితే. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ప్రొఫైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. మీరు యూట్యూబ్ కామెంట్స్లో మెన్షన్ చేసినా కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అది గైస్ ఈరోజు వీడియో అయితే. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి క్యాన్వా మొబైల్లో ఎలా యూస్ చేయాలో చెప్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.